ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామానికి చెందినటువంటి ములక్కాయల మంజుల వైఫ్ ఆఫ్ సుధాకర్ రెడ్డి చెందినటువంటి పొలంలో సర్వే నంబర్ 1033/3 5 ఎకరాల 60 సెంట్ల భూమిలో ఉన్నటువంటి చీనీ చెట్లను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి పోలి చంద్రారెడ్డి, పోలి కిరణ్ కుమార్ రెడ్డి, పోలి రఘునాథ రెడ్డి, పోలి విష్ణువర్ధన్ రెడ్డి, పోలి చెంగల్ రెడ్డి అనే వ్యక్తులు 435 చీనీ చెట్లను నరికివేశారు. సమాచారం తెలిసిన వెంటనే రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి బాధిత కుటుంబాన్ని అడిగి సమాచారం తెలుసుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ చేపించి ఇలాంటి దుర్మార్గపు పనులకు చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ రిపోర్టర్ M రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టాఫ్ రిపోర్టర్ ఉదయనాథ్, కడప స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు, రిపోర్టర్ కొండారెడ్డి. నా పేరు మంజుల. మేము పోలి గ్రామంలో పొలం పెట్టుకొని ఉన్నాము. అతను పోలి చంద్రారెడ్డి అనే అతని పొలం అని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మాది అని చెప్తాడు. ఇట్లా గొడవ పెట్టుకొని రాత్రికి ఇట్లా నిమ్మ తోట కొట్టేసాను. దాని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం పోలీస్ నరికిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళమ్మా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు. ఓకే. 7 సంవత్సరాల నుంచి పంటలు మేమే పెట్టుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఈ విధంగా ఎన్ని చెట్లు? అన్ని నరికా. 5 ఎకరాల పొలంలో 4 ఎకరాలు నరికేసాం. అది డీకేడే అవుతుందమ్మా. అప్రాక్సిమేట్గా ఎన్ని చెట్లు ఉంటాయమ్మా? 430. నరికేసేటి 430 ఉంటాయమ్మా. 700 చూసి పారిపోయినారు కొన్ని మిగిలి. నరికిన వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉందమ్మా? పోలి చంద్రారెడ్డి కొడుకులు, కిరణ్ కుమార్ రెడ్డి, పేర్లు చెప్పమా. మీరు గట్టిగా పేర్లు చెప్పండి అన్న, పేర్లు చెప్పండి. పోలి చంద్రారెడ్డి, అతని కొడుకు రఘునాథ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చెంగల్ రెడ్డి, ఇంకా విశ్వనాథ్ రెడ్డి అని 4 కొడుకులు. వాళ్ళు ఎంతమంది దాంట్లో ఫాలో అయినారు అనేది వాళ్ళు 4 దండిగా ఉన్నారు ముగ్గులో. నేను సెల్ అయితే చూసేసరికి అంతా పారిపోయినారు. 700 చెట్లు ఉన్నాయి, 430 కొట్టినారు. పొదమాటి మిగిలిచ్చి పారిపోయినారు. మేము పోకున్నామంటే అన్నీ కొట్టేసినారు. మేము పొద్దున పోయి ఎంచుకున్నాము ఎన్ని ఉన్నాయంటే 470 చెట్లు, 30 చెట్లు కొట్టేసినారు.